ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ప్రతిదినము ప్రభు మనని ఆశీర్వదించటానికి ఎన్నో ఆయన బలమైన మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. దేవునికి స్తోత్రం. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ఒంటరి అయిన వాడు 1000 మంది ఎలా అవుతాడు? ఒక్కడే 1000 మందితో ఎలా సమానము? ఎన్నిక లేనివాడు బలమైన జనముగా ఎలా నిలబడతాడు? ఎట్లా అంటే ప్రభు కృపతో, ప్రభు చేత ఎన్నిక చేయబడి, ప్రభు చేత ఆశీర్వదించబడి, దేవుడు వారికి తోడున్నప్పుడు ఖచ్చితంగా ఒంటరి అయిన వాడు 1000 మంది అగుతాడు. దేవుని స్తోత్రం. ఈరోజు ఒంటరి పోరాటంలో సింగిల్గానే చాలామంది అంటారు, నేను ఒక్కదాన్నేనండి, నాకెవ్వరు లేరు, నాకెవరు సపోర్ట్ లేదు, నాకెవరు సహకరించరు, నేను ఎవ్వరు లేరండి, నాకు ఒంటరిగా పోరాడుతున్నా నా జీవితంలో అని ఈ లోకంలో ఉన్న మనుషులు ఈ మాటలు అంటూ ఉంటారు. అయితే దేవుడు అంటున్నాడు, ఒంటరిగా ఉన్న నీవు 1000 మందితో సమానం అంటున్నాడు. అదెట్లా? ఒక్కదానివేగా ఉన్నది, చుట్టూ మనుషులు ఉంటేనే కదా 1000 మంది అంటారు. మరి ఎవ్వరూ లేకుండా ఒక్కదాన్నే ఉంటే 1000 మంది కింద ఎలా లెక్కొస్తానని మన మనుషులం కాబట్టి ఈ ఆలోచనలు మనకు వస్తాయి. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నేను నీకు తోడుంటే నువ్వు ఒక్కదాన్ని కాదు 1000 మందితో సమానం అంటున్నాడు. నేను నీతో ఉంటే, నువ్వు నన్ను ఆశ్రయిస్తే, ఒంటరి అయిన నీవు, ఒంటరిగా ఏడుస్తున్న నీవు, ఒంటరిగా గువ్వవలే మూలుగుతున్న నీవు, దేవుడు అంటున్నాడు నిన్ను 1000 మందిగా, అంటే 1000 మంది అగుదు అంటే అద్భుతమైన రీతిలో అనేక జనం కలిగి ఉన్న బలమంతా నీకు ఇచ్చి నిన్ను ముందుగా నడిపించబోతున్నాను అంటున్నాడు. చాలామంది బాధపడుతూ ఉంటారండి, ఒంటరిగా కూర్చొని ఎవరికి చెప్పకుండా కొన్నిసార్లు కృంగిపోతూ, ఎందుకు నా ఇంట్లో వాళ్ళే నన్ను ఇట్లా బాధిస్తున్నారు, ఎందుకు నా అనుకున్న వాళ్ళు నన్ను ఇంత శోభగా పెడుతున్నారు, అంటే ఇంతగా శోధించేలాగా చేస్తున్నారు అని కొంతమంది బాధపడితే, ఇంకొంతమంది తన భర్త ద్వారా ఒంటరిగా కూర్చొని భార్యలు బాధపడుతూ ఉంటారు. తన భార్య ద్వారా భర్త ఒంటరిగా ఏడుస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల ద్వారా పిల్లలు బాధపడుతూ ఉంటారు. చాలామంది హేళన చేయడం ద్వారా, వేధించడం ద్వారా ఒంటరిగా కూర్చొని మాకు ఈ పరిస్థితి ఏంటి, నాకెవ్వరు లేరు కదా, నాకెవరి సహాయం రావట్లేదు కదా అని ఒంటరిగా ఏడుస్తున్న నీతో ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు అంటున్నాడు, ఒంటరి అయిన వాడు 1000 మందగును. అసలు నీకు ఏమీ లేదనుకొని నువ్వు లోన్లీనెస్గా ఉంటున్నావు, మనసంతా పాడైపోయిన స్థితిలో ఉండి చాలా డిప్రెషన్లో ఏడుస్తూ కృంగిపోతూ కూర్చొని ఉన్న నీతో ఈ ఉదయంకాల సమయమందున, ఈరోజు ఉదయమున ప్రభు నీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నా. నువ్వు ఒంటరిదానవు కాదు నా ప్రియ కుమార్తె, నువ్వు ఒంటరి వాడవు కాదు నా ప్రియ కుమారుడా, నువ్వు 1000 మంది జనాంగముతో సమానం. ఎందుకంటే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీ ప్రభువు నీతోనే ఉన్నాడు. నిన్ను బలపరిచి, నీకు ధైర్యాన్నిచ్చి, నీకు శక్తినిచ్చి, నీ ఒంటరితనాన్ని తీసివేసేసి నీకు ధైర్యం ఇచ్చి, నీతో పాటు ఆయన నడుస్తూ, ఆయన హస్తాన్ని పట్టుకొని, అంటే నీ చేతులు ఆయన చేతితో పట్టుకొని నిన్ను నడిపించబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవ్వకు. ఒక్కదాన్ని నేను, నా వల్ల ఇది జరగదని నువ్వు అనుకుంటున్నావు, నేను ఒక్కదాన్ని ఇంత పని ఎలా చేయగలను ప్రభా, నా ఒక్కదాని వల్ల ఇదంతా ఎలా జరుగుతుంది, నా లైఫ్ ఎలా ముందుకెళ్తుంది, నాకెవ్వరి సహాయం లేదు కదా నువ్వు అనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడున్నాను, నువ్వు ఒక్కదానివి కాదు, నిన్ను 1000 మంది అంటే ఎంతో అనేకులతో సమానం నువ్వు అంటున్నాడు ప్రభు. రోజు ఎన్నిక లేనివాడు బలమైన జనాంగం మగునట. దేవుని స్తోత్రం. రిజెక్ట్ చేయబడతాం చాలాసార్లు, సొంత వారితోనే రిజెక్టెడ్, నువ్వు వేస్ట్, నువ్వు పరమ వేస్ట్ అంటారు చాలామంది. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కూడా అంటారు, నువ్వు పనికిరాని వాడవురా, నువ్వు పనికిరాని దానవు, నాకేం ఉపయోగపడట్లేదు అంటారు. కొంతమంది అంటారు, నీకు చదువు లేదు, అందం లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, నువ్వు వేస్ట్, అసలు నువ్వు కౌంట్లెస్ అట. చాలామంది అంటారు, నువ్వు కౌంట్లెస్, నేను లెక్క పెట్టాం, నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మాట్లాడుతూ ఉంటారు. అయితే మనుషుల చేత తృణీకరించబడి, మనుషుల చేత రిజెక్ట్ చేయబడిన నీతో ప్రభు అంటున్నాడు, ఎన్నిక లేని వాడట బలమైన జనమగును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిక లేని వాడంటే అందరి చేత తృణీకరించబడి, ఇక ఎవ్వరికి ఏ ఉపయోగం లేదని ఎంతమంది నిన్ను అంటున్నారో, దేవుడు అంటున్నాడు, నిన్ను బలమైన జనాంగముగా చేస్తానని. అంటే నీలో ఏమి లేదు, నువ్వు రిజెక్ట్ అయిపోయి, నువ్వు విర్రగొట్టబడి, నలగొట్టబడి,
త్రోసివేయబడి హేళన చేయబడి విసిరివేయబడిన దానవు, విసిరివేయబడిన వాడవైతే ప్రభు అంటున్నాడు, నేను నిన్ను బలమైన పాత్రగా చేస్తానంటున్నాడు. మనుషులు వద్దనుకున్న దాన్ని దేవుడు కావాలనుకుంటాడండి. చిన్న పాపం చేస్తేనే చాలామంది మనుషులు మన దగ్గరికి రారు. మన పాపాత్ములని లెక్క చేసి బాధ పెడతా ఉంటారు. అయితే ఈరోజు నువ్వు తెలిసి తెలియక ఏ పాపం చేసినా నిన్నుగా ప్రేమించేది యేసయ్య ఒకటే. నువ్వు ఎంతగా ఈ లోకంని ప్రేమించి దేవుణ్ణి ఎన్నిసార్లు విసిరివేసి, ఒకవేళ ఈరోజు నీ హృదయం అంతా భారముతో యేసయ్య నాకు ఉంటే బాగుండు, నాతో మాట్లాడితే బాగుండు, ఇన్ని రోజులు దేవుని పక్కన పెట్టి మనుషుల కోసం పరిగెత్తినాను, నా వారనుకొని పరిగెత్తినాను, నాకు ఇది కావాలి అది కావాలని పరిగెత్తినాను, అయితే నాకు ప్రభు కావాలి, కానీ దేవుడు నన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదని నువ్వు బాధపడుతున్నావు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు అంటున్నాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నువ్వు అసలు పనికిరాని పాత్రవేమో ఇన్ని రోజులు, దేవుడు నిన్ను పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నాడు. మన దేవుడు ఎంతో గొప్పవాడండి. అసలు ఎవ్వరూ లేని వారికి ఆదరణకర్త ఆయనే, ఒంటరిగా మిగిలిపోయిన వారికి తోడుండే దేవుడు ఆయనే. కొన్నిసార్లు మన సొంత వారు మనని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళిపోతారండి. ఒంటరిగా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతారు. ఆ టైంలో దేవుడే నీకు తోడున్నాడు. ఎన్నోసార్లు ఒంటరి ప్రయాణం చేస్తున్న నీతో ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం వింటున్న నీ పక్కన కూడా దేవుడు నీతోనే ఉన్నాడు. అందరి చేత విసిరివేయబడ్డ నీతో దేవుడు ఉన్నాడు. నిన్ను కావాలనుకుంటున్నాడు. నువ్వు రిజెక్టెడ్ పర్సన్వేమో, నీ తల్లి చేత, తండ్రి చేత, నీ స్నేహితుల చేత, నీ బంధువుల చేత తృణీకరించబడిన దానవేమో. అయితే ప్రభు అంటున్నాడు, యు ఆర్ సెలెక్టెడ్ అంటున్నాడు. ఎందుకంటే నీవు నా దృష్టిలో ఉన్నవాడు అంటున్నాడు. నీవు నా దృష్టికి కావాలి అంటే నేను నిన్ను విలువైన పాత్రగా మార్చబోతున్నాను అంటున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడకు. అసలు నువ్వు రిజెక్ట్ అయిన పర్సన్ అంటే ఎన్నిక లేదు, నీకు అసలు వాల్యూ లేదని బాధపడకు. ప్రతిదానికి ప్రభు నిలబడి నీ ముందు నేను నడిపించబోతున్నాడు. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యములను త్వరపెట్టుదును. దేవుని స్తోత్రం. తొందరలోనే ఇవి జరగబోతున్నాయి అంటున్నాడు దేవుడు. ఎంతో బాధతో, భారముతో, వేదనతో ఈ వాక్యం మించిన నీతో ఏమంటున్నానంటే, ప్రభు ఎవరెవరి చేత రిజెక్ట్ చేయబడ్డావు, ఎంతమంది నిన్ను ఈ పనికి నువ్వు పనికిరావన్నారు, ఎంతమంది నిన్ను ఒంటరిగా వదిలేసి నీతో పని అయిపోగానే పక్కకు వెళ్ళిపోయినారు. ఒకప్పుడు నువ్వు సహాయం చేస్తే సహాయం చేయించుకున్నవారు ఈరోజు నీతో సహాయం అయిపోయింది కాబట్టి నిన్ను పక్కన పడేసినారు. ఎంతమంది ఉన్నారు? అయితే దేవుడు నీ దగ్గరికి వచ్చినాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. సహోదరుడా, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ దగ్గరికి వచ్చి, నువ్వు ఒంటరి వాడవా, అయితే నేను నీకు తోడున్నాను. నువ్వు ఎన్నిక లేని వాడవా, అయితే నువ్వు నాకు కావాలి. నిన్ను బలమైన పాత్రగా వాడుకోబోతున్నాను. నిన్ను 1000 మంది జనాంగముగా అయ్యేలాగా నిన్ను చేయబోతున్నాను అంటున్నాడు ప్రభు. ఈ కార్యములు త్వరలోనే జరగబోతున్నాయి. ఎవరెవరి వాక్యం వింటున్నారో ఈ ఉదయంకాల సమయం ఉందిన, ఏ విషయంలో ఎందుకు బాధపడుతున్నావో, ఎక్కడ ఒంటరితనం అనుభవిస్తున్నావో, ఎక్కడ అనేకుల చేత నువ్వు విసిరివేయబడ్డావో, అవమానపరచబడ్డావో, ప్రభు అంటున్నాడు, యు ఆర్ సెలెక్టెడ్. నేను నీకు తోడున్నా. నువ్వు బలమైన పాత్రగా ఒక టైం వస్తుంది, నువ్వు వాడబడబోతున్నావు. ఒక టైం, తగిన కాలం ఉంది, ఈ కార్యము త్వరపెట్టబోతున్నాను. నిన్ను తగిన కాలమందున ఎవరైతే రిజెక్ట్ చేశారో వారి ముందు లేవనెత్తబోతున్నాను బలమైన జనాంగంగా. ఎవరైతే ఇక్కడైతే నువ్వు ఒంటరితనం అనుభవిస్తున్నావు అక్కడ నిన్ను 1000 మంది అగుంటట్టుగా నిన్ను చేయబోతున్నా. అంటే అనేకుల బలమంతా నీ మీద ఉండి నువ్వు నిలబడేలాగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. ఎంతో గొప్ప దేవుడు. ఆయన విడిచిపెట్టుకు. ఎంత బాధ ఉన్నా, భారం ఉన్నా సరే దేవుని వైపు త్రిప్పబడు. ఏ సహోదరి సహోదరుడా, ప్రభు అందరికీ తోడుండి దీవించబోతున్నాడు. అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. ఈ వాక్యం ఇచ్చిన బిడ్డల జీవితంలో ఎక్కడ ఒంటరితనం అనుభవిస్తున్నారేమో వారిని బ్లెస్స్డ్గా ఉంచయ్యా. వారిని విడిచిపెట్టకు తండ్రి. ఎవ్వరూ లేని వారికి నువ్వు ఆదరణకర్తగా ఉండే దేవుడు, అందరికీ తోడుండే దేవుడు అయ్యా. ఆశీర్వదించే దేవుడవు తండ్రి. నువ్వు విడనాడని దేవుడవు నీవే తండ్రి. నువ్వు ఆ బిడ్డల పక్షం నుండి అందరికి నువ్వు తోడుండి అందరిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నావు తండ్రి. ఆమేన్.